చూస్తారా ఇప్పుడు మంచి కళాఖండం చూపిస్తాను చూస్తారా వెనకాల. సో సింప్లీ చెప్పాలంటే ఈ గోల్డెన్ హవర్ అంటారు కదా, ఎవ్రీడే సన్ రైజ్ ఇంకా సన్సెట్ చూడాలని. ఇక్కడ ఒక ఎకరం లెగిసిపోయింది కదా, కళ్ళు తిరుగుతున్నాయి కదా. అసలు బట్టలు వేసుకోకుండానే ఊరంతా దిగేస్తున్నారు. లైఫ్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. కొండల మధ్యలో మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది. ఈ రోజే మేమిద్దరం బ్లాక్ అండ్ బ్లాక్ చెప్పబడింది దానికి. తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు, మనం. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. మేము ప్రతిరోజు డిన్నర్ బయట తింటామండి, అది కూడా రెస్టారెంట్ కాదు, అయినా బయట తింటున్నాం. అది ఎలాగా, అదే ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాం. సో ఈ రోజు అయితే మాతో పాటు మీరు కూడా వచ్చేయండి, మా డిన్నర్ లో జాయిన్ అయిపోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇంటు ది వీడియో. వెయిట్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు ఒక లైక్ చేసేసుకోండి, అప్పుడే మన వీడియో ఇంకా బూస్టప్ అవుతుంది. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మిమ్మల్ని నమ్మి ఈ ఛానల్ ఓపెన్ చేసాం. యూ హ్యావ్ టు సపోర్ట్ us. ఇంకా మీకు ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో జెన్యూన్ గా కామెంట్ కూడా చేసేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు మమ్మల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారంటే ఫస్ట్ హోమ్ టూర్ వీడియోలో చూపించాం కదా, ఇదైతే దానికి వెయిట్ గా పెట్టేవాళ్ళం. దాని గురించి మేము చెప్పే కన్నా కూడా మీరు ఆ హోమ్ టూర్ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక్కసారి ఆ వీడియోని ఒక లుక్ వేసుకోండి. మేము అలా చేసాం కదా, సో దానికి ఇది ఆటోమేటిక్గానే డోర్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఓనర్ గారికి కొంచెం అమౌంట్ అయితే తగ్గించేసాం. మొన్న లాస్ట్ 2 వీడియోస్లోనూ ఇదైతే ఓపెన్లో లేదు, ఇది గేట్. సో మన సబ్స్క్రైబర్స్కి అలా వెళ్ళి అక్కడి నుంచి కూడా వ్యూ చూపిద్దామా. ఇది లిఫ్ట్ ఏరియా పక్కన ఉండే ఒక కామన్ బాల్కనీ అండ్ టెర్రస్ ఉంటుంది అటు పక్క. సో అది మ్యాటర్ కాదు, ఇది చూడండి, ఇటువైపు నుంచి మాకు సన్ రైజ్ అవుతుంది. లాస్ట్ వీడియోలో బాల్కనీ నుంచి సన్ రైజ్ అయితే చూపించాం కదా, సో అది మన ఈ లిఫ్ట్ పక్క నుంచి అనమాట. ఇప్పుడైతే ఆ మబ్బులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. రండి అలా టెర్రస్కి వెళ్దాం. చూడరా, టైం ఇప్పుడు 6:40 అవుతుంది. సన్ ఎలాగ మధ్యాహ్నం కొడుతున్నాడు. ఇక్కడ ఒకటి కనిపిస్తుందా, అది ఏంటో అనుకుంటున్నారా? అది మన ఊర్లో పైన ట్యాంక్ పెడతారు కదా, సింటెక్స్ ట్యాంక్. సో దానికి బదులుగా ఇక్కడ అన్ని ఇంట్లో ఇదే ఉంటుంది. మొత్తం 9 ఫ్లోర్స్ అండి. 9 ఫ్లోర్స్కి కూడా ఇది ఒక్కటే సింటెక్స్ ట్యాంక్ అయితే కనిపిస్తుంది. సో అది చూసారు కదా, అది మన బాల్కనీ, ఒక బాల్కనీ అనమాట. అక్కడది ఏసీ రన్ అవుతుంది కదా అది. ఈ టెర్రస్ నుంచి చూసినా కూడా క్లియర్గా మనకైతే బీచ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మనం ఆ బీచ్కి వెళ్ళబోతున్నాము. రోజు మేము డిన్నర్ అక్కడి నుంచి చేస్తాం, కానీ హోటల్లో కాదు. ఎలా చేస్తామని మీరు వచ్చి చూడండి. వెళ్ళిపోదామా? మా వీడియోస్ ఫస్ట్ నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ సుపరిచితమైన యాంటిక్ లిఫ్ట్ ఇది. నొక్కి 10 నిమిషాలు అయింది, ఇంకా రావట్లేదు. రాదు కూడా, నడిచి వెళ్ళిపోవచ్చు. నడుద్దామంటే మాది 9th ఫ్లోర్ అండి. ఒకసారి ఈ స్టెప్స్ ఒక లుక్ వేసుకోండి, కళ్ళు తిరుగుతున్నాయి కదా. 1 hour లేటర్. హలో, ఈరోజు మేమిద్దరం బ్లాక్ అండ్ బ్లాక్ మ్యాచింగ్. మన హెయిర్ కట్ చేయించుకున్నాడు కదా, మొత్తం హెయిర్ అంతా మంచిగా వచ్చింది. ఇప్పుడు మంచిగా ఎక్కడ వచ్చింది, ఇక్కడ ఒక ఎకరం లెగిసిపోయింది కదా. ఈ ఊర్లో మాకు చాలా షాకింగ్గా అనిపించింది ఏంటంటే, ఏంట్రా బట్టలు వేసుకోకుండానే ఊరంతా తిరిగేస్తున్నారు. షాపింగ్ మాల్కి అయినా సూపర్ మార్కెట్కి అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా బట్టలు లేకుండా. అంటే అబ్బాయిలు అయితే జడ్డీ వేసుకుని, అమ్మాయిలు అయితే బికినీ వేసుకుని బీచ్ నుంచి ఇంకా వాళ్ళ రూమ్కి వెళ్ళే వరకు, వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు తిరుగుతూనే ఉంటారు. సో అదైతే మాకు ఫస్ట్ షాకింగ్గా ఉండింది. ఫోన్ అలవాటు అయిపోయింది, రోజు వస్తున్నాం కదా, అలా అలవాటు అయిపోయింది. గ్రాసరీ షాప్కి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఆ జడ్డీలతోనే, ఆ బికినీలతోనే వస్తున్నారు. మళ్ళీ క్యూలో నిలబడాలి. గ్రాసరీ షాప్లో అన్నిటి కూడా ఫుల్ రష్ ఉంటుంది, క్యూలో నిలబడాలి. ఆ క్యూలో నిలబడేటప్పుడు కూడా మన ముందు ఉండే వాళ్ళు అలా ఉంటే మనకి ఎలా ఉంటుంది, సిరగ్గా ఒకలాగా ఉంటుంది కదా, యాక్వర్డ్గా అలా ఉంటుంది. ఎందుకు ఇలా అంటే ఇది బీచ్ సిటీ, సో ఎక్కువ మంది టూరిస్టులు వచ్చి ఉంటారు. సో అందుకు అంటే వీళ్ళ కల్చర్ అలా అనుకోండి. ఇంకా ఇక్కడ చుట్టూ ఉండేది మోస్ట్లీ ఎయిర్బిఎన్బీస్, హోటల్సే. ఇంకా బీచ్కి వచ్చి అలా అవతారంతోనే వెళ్ళిపోతారు ఇంటికి. చూస్తారా ఇప్పుడు మంచి కళాఖండం చూపిస్తాను చూస్తారా వెనకాల. చూస్తున్నారా, వాళ్ళు ఒకరు కూడా ఎవరు బట్టలు వేసుకుంటూ వెళ్తున్నారు చూసారా, అలానే తిరుగుతున్నారండి. అలా 2 నిమిషాలు నడుచుకుంటూ ముందుకు వచ్చాము. ఇక్కడైతే చూసారా బీచ్ ఆల్రెడీ వచ్చేసాము ఆల్మోస్ట్. ఇక్కడ ఈ షాప్స్లోనే మనం అన్ని కావాల్సిందని కొనేసుకోవచ్చు.
అంటే వాటర్లో మీరు ఆడుకుంటున్నారంటే మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతుంది. పక్కనే సూపర్ మార్కెట్ కూడా ఉంది. అట్నే ఆపోజిట్లో లుక్ చేసుకుంటే బీచ్. సో మీరైతే మా లాస్ట్ వీడియో చూస్తుంటే కనుక మీకు ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ చూపించాము. అప్పుడు ఇంతమంది టూరిస్టులు ఇంతమంది జనం అయితే ఉంటారు, ఓన్లీ వాకింగ్ చేసుకునే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు చూడండి ఒక్కసారి ప్రతి చైర్ కూడా ఫుల్ అయిపోయింది. ఎంత గజ్జిబిజిగా రచ్చరచ్చగా ఉందో ఏరియా. సో ఇప్పుడైతే మనం ఇలా నడుచుకుంటే ఈ ప్రామినేడ్లో ముందుకు వచ్చేసి బీచ్ దగ్గరికి వచ్చేసాము. చూపిస్తాను మీకు కూడా బీచ్. ఇక్కడైతే అందరూ ఫుట్బాల్, వాలీబాల్ ఆడుకుంటారు. సో ఇదే అన్నమాట బీచ్. ఇక్కడ సన్సెట్ అవుతుంది. సో మనమైతే ఇలా వెళ్ళిపోదాం. సో ఇప్పుడు చూసారంటే ఈ వాటర్ స్పోర్ట్స్ అందరూ చేసేవాళ్ళు ఇప్పుడు హైర్ చేసుకుంటున్నారు. నిన్న ఎర్లీ మార్నింగ్ వచ్చిన వీడియోలో ఇవన్నీ వాటర్ స్పోర్ట్స్ అన్నీ కూడా ల్యాండ్లో పార్క్ చేసి ఉంది కదా, ఇప్పుడు అన్నీ కూడా యాక్టివ్గా వాడుతున్నారు. అలా ట్రిప్స్కి వెళ్తున్నారు. ఇక్కడ యాక్చువల్లీ మాకు దుబాయ్లో ఇండియా రేట్స్ కంటే ఇక్కడ చాలా తక్కువ అనిపించింది. మీరు ఏ రైడ్ తీసుకున్నా కూడా 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు అంతే ఉంది. కానీ మన దుబాయ్లో అయితే చాలా సేఫ్ ఇవన్నీ చేయడం. మరి బయట కంట్రీలో చేయాలంటే 2-3 సార్లు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇంకా పెద్దవాళ్ళు ఫుట్బాల్స్ ఇవన్నీ ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు అయితే లైక్కి ఇలా డ్యాన్సులు చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మన తిరునాళ్ళలో పెట్టే జైంట్ వీల్స్ ఇవి ఉంటాయి కదా, జైంట్ వీల్ కాదులేండి, దీన్ని ఏమంటారు, కొలంబస్ అంటారు మా ఊర్లో, మరి ఇక్కడ ఏమంటారో అది ఉంది. ఇంకా రంగులు రాట్నం అలాంటివి ఉన్నాయి. ఈ కంప్లీట్ ఈ 5 కిలోమీటర్స్ స్ట్రెచ్ అంతా కూడా మనకి ఇలాగా సన్ బాత్ సెటప్స్ ఉంటాయి. అవన్నీ మనం రెంట్కి తీసుకోవాలి. దీన్ని ఏమంటారు, గన్న రింగట గన్నేగా. ఇది నేను చెప్పాను గుర్తుందా, ఇక్కడ రింగ్ చేస్తే ఏదో ఒకటి పడుతుంది ఏంటని. సో మందు బాటిల్ ప్లస్ క్యాష్ 2 వస్తుంది. బాటిల్ ప్లస్ క్యాష్ మనం ఎంతైతే కడతామో 200 లెక్క, అంటే 200 రూపాయలు పెట్టేది ఆడాలి. బిన్ అయితే ఒక బీర్ బాటిల్ ఆర్ వైన్ బాటిల్ ప్లస్ 200 మనం కట్టే అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా రిటర్న్ ఇచ్చేస్తారు. కొన్ని అయితే అలా బాటిల్స్ ఉంటాయి, కొన్ని అయితే వాచెస్ ఉంటుంది. సో నాకు తెలిసి బెటర్. నేనైతే చాలామంది విన్ అవ్వడం చూశాను. మన ఊర్లో అయితే మోస్ట్లీ పడదు, అస్సలు పడదు, అలా పెడతారు. ఇక్కడైతే నేను కొంతమంది విన్ అవ్వడం చూశాను. ట్రై చేయొచ్చు ఒకరోజు. ఇంకా ఆ బాటిల్స్ మరి ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉంటాయో, మరి మంచి బాటిల్స్ ఎత్తారో తెలియదు. సో ఇదేనండి మన బీచ్, ఎవ్రీడే వచ్చే బీచ్. డిన్నర్ ఏరియా కూడా ఇదే. ఇంకా మన సన్సెట్ చూసే పాయింట్ అంతా. ఇప్పుడైతే మనం మన ప్లేస్కి వెళ్ళి చక్కగా సెటప్ చేసుకుందాం. సో మీరు కనుక మమ్మల్ని ప్రాపర్గా నోట్ చేస్తుంటే ఇంట్లోంచి వచ్చేటప్పుడే ఒక మంచిగా బ్యాగ్లో చాలా ప్యాకప్ చేసుకొని వచ్చాము. రోజు ఎవ్రీడే మా రొటీన్ ఇదే. ఈవినింగ్ మొత్తం మా వర్క్ అన్నీ కూడా ఒక 5:30-6కి మొత్తం కంప్లీట్ చేసేసుకొని 6 to 6:30 స్నాక్స్ ప్రిపరేషన్ ఆర్ ఫుడ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఫుడ్ అంటే హెవీగా కాదు, లైట్గా. మేము డిన్నర్ కూడా సన్సెట్ అయ్యేలోపే తినేస్తాం. అది ఎస్పెషల్లీ సన్సెట్ చూసుకుంటూ చేస్తాం, అదే స్పెషాలిటీ. సో ఇలా ఈ బెడ్షీట్ ఇక్కడ కింద పరిచేసుకున్నాం ఫస్ట్. ఇప్పుడు బ్యాగ్ తీసేయాలి. ఈ బ్యాగ్ని పెట్టేస్తాం. తర్వాత స్టెప్ ఏంటంటే ఇలాగ స్లిప్పర్స్ క్యాజువల్గా రిమూవ్ చేసేసి ఇలా తలా ఇద్దరు ఒక్కొక్క మంచి ప్లేస్ని ఆక్యుపై చేసుకొని ఇలా సెటిల్ అయిపోతాం ప్లేస్లో. అలా కొంచెంసేపు రిలాక్స్ అయిపోయి అలా సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇంకా లైఫ్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ లైఫ్లో ఏది మేము చేసుకున్నా మోస్ట్లీ ఇట్లాంటి ఒక కామ్ ప్లేస్లో, ఎస్పెషల్లీ బీచ్ ప్లేస్. బీచ్ మేము అబుదాబీలో ఉన్నప్పుడు కూడా అంతే, ఎవ్రీడే బీచ్కి వెళ్తాం. మేము బీచ్ సిటీలో కనుక స్టే చేస్తే కనుక ఎవ్రీడే బీచ్కి వెళ్ళి ఇలా సెటప్ చేసుకుని ఇక్కడ టైం స్పెండ్ చేస్తాం ఎవ్రీడే. అది సమ్మర్ అయినా వింటర్ అయినా నో ప్రాబ్లం, ఎంత ఎండ ఉన్నా నో ప్రాబ్లం. ఈ మధ్య అయితే మా లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాం. ఎవ్రీడే సన్ రైజ్ ఇంకా సన్సెట్ చూడాలని. మేము ఇద్దరు కూడా యాక్చువల్లీ మార్నింగ్ పర్సన్సే కాదు, మోస్ట్లీ నైట్ ఎంత సేపు అయినా మేల్కో ఉండగలం. అంటే 11 o'clock పడుకోమన్నా ఓకే, 3 o'clock పడుకోమన్నా ఓకే, అసలు నిద్రపోకుండానే అలా నైట్ అంతా స్పెండ్ చేయాలన్నా కూడా ఓకే. కానీ మార్నింగ్ బిన్నెలు వేయమంటే మాత్రం మా ఇద్దరు వాళ్ళు అస్సలు కాదు. కానీ స్లోగా నేనైతే అది చేంజ్ చేసుకుంటాను. మార్నింగ్లో ఇప్పుడైతే రోజు 5 o'clock వేస్తున్నాం. కరెక్ట్గా సన్ రైజ్ ఒక 5:30 ఆ టైంకి అవుతుంది. సో ఆ టైం నుంచి ఇంకా మా డే అయితే స్టార్ట్ అయిపోద్ది. సో నైట్ కూడా ఎర్లీగా పడుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. బట్ సెట్ అయిపోద్ది. ఇంకా ఒక 1 week 10 days సెట్ అయిపోద్ది.
బట్ స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళం, కానీ ఇప్పుడు అలవాటు అవుతుంది. ఈ బీచ్లో ఈ సన్సెట్ చూస్తూ డిన్నర్ చేయడం ఒక హ్యాబిట్. అలానే ఇంకా టైం పాస్ ఏంటంటే ఈయన మా ముందే రోజు చేపలు పడతాడు. సేమ్ అదే చారు అదే బండ మీద వేసుకొని సేమ్ చేపలు పడుతూ ఉంటాడు. ఆయన చూస్తూ ఆయనకి హీరో ఎన్ని చేపలు వచ్చింది, నేను ఎన్ని చేపలు వచ్చింది అలా కౌంట్ చేసుకుంటూ ఉంటాము. దాంతో అలా మాకు టైం పాస్ అయిపోతుంది బాగా కరెక్ట్గా. ఇంకా ఇక్కడ ఈయన ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు ఒక 4-5 ఉంటారు. ఎక్కువ చేపలు ఏం పడవు, కానీ వాళ్ళకి అది సాటిస్ఫాక్షన్ అనుకుంటా, వాళ్ళకి ఒక హాబీ అని చెప్పచ్చు. వాళ్ళు కూడా అంత పేషెన్సీ తోటి చాలాసేపు పడకపోయినా ఏమాత్రం ఫీల్ అవ్వకుండా రోజు ట్రై చేస్తారు. వచ్చి ఆల్రెడీ ఒక 1/2 అవర్ అయింది. ఇప్పుడు మనం డిన్నర్కి ఏమేమి ఫుడ్ తెచ్చుకుందాం చూసేద్దామా? ఓకే. ఫస్ట్ అయితే హోమ్ మేడ్ పాప్కార్న్. ఇదైతే ఇంట్లో మేము చేసుకున్న పాప్కార్న్ అండి, బయట ఇది కాదు. ఆల్రెడీ ఇది ఎలా చేసుకోవాలో అందరికీ రెసిపీ తెలిసే ఉంటుంది, కానీ మీకు మా రెసిపీ తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి, దీని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. ఇంకా హోమ్ మేడ్ ఆరెంజ్ జ్యూస్. ఆ డబ్బాని చూసి ఏంటి ఇంత ఇదిగా ఉందనుకోకండి, అది మేము చాలా రోజులుగా వాడుతున్నాం. కోవిడ్ టైం నుంచి వాడుతున్నాము. అది మాకు సెంటిమెంటల్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాం. ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే పాలక్ రైస్ చేశాను. సో ఈరోజు పాలక్ రైస్, ఇదే ఈరోజు మా డిన్నర్. సో తింటూ అలా సన్సెట్ ఎంజాయ్ చేస్తూ అలా అయిపోతుంది మాది. ఫస్ట్ అయితే స్నాక్స్ తోటి స్టార్ట్ చేస్తాం. చెప్పబడింది దానికి. సో ఇలా పాప్కార్న్ తింటుంటేనే అంకుల్ గారికి ఒక చిన్న చేప పడింది. పెద్ద చేప కరెక్ట్గా ఒక చిన్న వేలు ఇంత సైజు ఉంటుంది అంతే. ఈ హోమ్ మేడ్ పాప్కార్న్ అంటే అసలు నమ్మరు, సేమ్ మన పేటలో తినేటట్టు ఉంటుంది టేస్టీగా. సో ఇది ఆరెంజ్ జ్యూస్ తాగేద్దామా? ఫ్రెష్గా ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు పిండుకొని వచ్చాం, బాగుంది. షుగర్ యాడ్ చేయనక్కర్లేదు, అంత స్వీట్గా ఎమ్మీగా ఉంది. అది అసలు ఎందుకో మరి బయట ఫుడ్ తినాలనిపించలేదు. ఒకవేళ తిందా అన్నా కూడా పెద్దగా ఆప్షన్స్ కూడా లేవు. అది ఒక రీజన్, కానీ ఆ రీజన్ యూజ్ చేసుకొని మేము కూడా ఫుల్ కంట్రోల్ చేస్తాం బయట తినడం. మంత్కి వన్ టైం కూడా తినట్లేదు కదా, కాబట్టి మొత్తం ఇంట్లోనే. అంటే స్నాక్స్ కూడా చూసారా కొంచెం హెల్తీ ఆప్షన్. సో ఇలాగే ఇంట్లోనే కొంచెంగా మరీ ఒకటేసారి అలాగ కాకుండా కొంచెంగా చేంజ్ అవుతున్నాం టువర్డ్స్ హెల్తీ లైఫ్ స్టైల్. మా వెనకాల ఇప్పుడు మనుషులు ఇలా వెళ్ళి వస్తుంటారు కదా, సేమ్ అదేలాగే డిట్టో వాళ్ళు ఏ డ్రెస్లో అయితే వచ్చి వెళ్తున్నారో అదే డ్రెస్లోనే ఊరు మొత్తం కూడా అలానే తిరిగేస్తారు. ఇందాక మనం నడుచుకుంటూ వచ్చాం కదా, అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వచ్చాం. అక్కడ ఉన్న ఆ చైర్లో కూర్చోవాలంటే పర్ పర్సన్కి ఒక సీట్కి 500 రూపీ కట్టాలి. కానీ మనం మన టాలెంట్ యూస్ చేసి ఇలాగ ఒక ప్రాపర్ సెటప్ అయితే చేసుకున్నాం. ఇక్కడైతే మనం అక్కడైతే జస్ట్ కూర్చోవాలి, ఇక్కడైతే పడుకోవచ్చు, కూర్చోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఏమైనా చేసుకోవాలంటే వాట్ యు మీన్ అంటే డిన్నర్ కూడా తినచ్చు అంటున్నా. ఇంకా అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడైతే కొంచెం తక్కువ ఉంటుంది క్రౌడ్, కాబట్టి అలా పీస్ఫుల్గా సన్సెట్ ఇంకా బీచ్ వ్యూస్ అలా ఎంజాయ్ చేయొచ్చు. సో మేము వచ్చి ఒక 1 అవర్ అయింది. పాప్కార్న్ గాలి, జ్యూస్ గాలి, ఇప్పుడైతే రైస్ తింటున్నాము. ఇప్పుడు డాక్టర్లు అందరూ రికమెండ్ చేస్తారు కదా సన్సెట్ ముందు తినేయండి అని, సేమ్ మేము అదే చేస్తున్నాము. కానీ మా ఊర్లో సన్సెట్ 8 o'clock అవుతుంది. సో 8 o'clock ముందు మా డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తున్నాం ఇక్కడి నుంచే. సో సన్ అయితే అలా సెట్ అవుతున్నప్పుడు ఇలా ఫుడ్ తింటుంటే అసలు ఆ ఫీల్ ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ రాదండి. సో సింప్లీ చెప్పాలంటే ఈ గోల్డెన్ హవర్ అంటారు కదా, ఈ సన్సెట్ అయ్యే టైంని గోల్డెన్ హవర్ అంటారు కదా, ఆ గోల్డెన్ హవర్ గోల్డ్ కన్నా విలువైంది అని అంటున్నాం. సో సన్ అయితే సెట్ అయిపోయింది, మా డిన్నర్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా సన్ సెట్ అయిపోయిన తర్వాత ఆ వెలుతురు ఇంకొంచెం ఉంటుంది కదా, సో ఆ వెలుతురున్నంత వరకు అలా ఉండేసి ఇంకొంచెం చీకటి పడిన తర్వాత ఇంకా ఈ ఏదైతే బయట బ్యాగ్ నుంచి బయట తీసామో అవన్నిటిని మళ్ళీ లోపల పెట్టేసి ప్యాక్ చేసుకొని శుభ్రంగా అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. ఇదే మా రొటీన్. సో చూసారు కదా సన్సెట్ టైం ల్యాప్స్లో తీసింది, మీ అందరికీ చూపించడానికే టైం ల్యాప్స్లో తీసి మీ అందరికీ చూపించేసాము. సో ఇంకొక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ మమ్మల్ని నమ్మి మా వీడియోస్ నచ్చి 4 సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంతవరకు.
సో మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి అది కొంచెం నెంబర్ పెరగచ్చు. ఎట్ ది మూమెంట్ మాకైతే 4 సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. వెరీ హ్యాపీ. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చుంటే ఒక లైక్ మాత్రం చేసుకొని మీకు ఏమనిపించిందో జెన్యున్గా కిందకి వెళ్ళి ఒక కమెంట్స్ కూడా చేసుకున్నారంటే మన ఇద్దరం టచ్లో ఉండొచ్చు. ఇదే కాకుండా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ తెలుగు ఫ్యామిలీని కూడా ఫాలో అయిపోండి. ఆ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు కనుక ఫాలో అయితే మా డే టు డే అప్డేట్స్ ఎవ్రీ డే మేము ఏం చేస్తూ ఉంటాం అనేది చూడొచ్చు. ఇంకా మా రీల్స్ అంటే షార్ట్ ఫామ్లో ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాము, అవన్నీ కూడా చూడొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ రేవంత్ జయ, ద తెలుగు ఫ్యామిలీ. బాయ్. బాయ్. తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు, మనం.